మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ తర్వాత ఎక్కడా సౌండ్ చేయని రవితేజ తన అప్కమింగ్ మూవీ అప్డేట్ ఇవ్వబోతున్నారు. సంక్రాంతికి రావాల్సిన రవితేజ 75వ సినిమా సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది. మరి సమ్మర్ లో రిలీజ్ అయ్యే సినిమాకి అప్పుడే ప్రమోషన్ లా అనుకుంటున్నారు. అయితే రవితేజ లెక్క వేరే ఉంది. ఇంతకీ రవితేజ అప్డేట్ ఇచ్చేదెప్పుడు? అసలు మాస్ జాతర నుంచి ఏం రాబోతోంది? రవితేజ మైల్ స్టోన్ మూవీ అప్డేట్ రాబోతోంది. తన 75వ సినిమాకు సంబంధించి ప్రమోషన్లు స్టార్ట్ చేయబోతున్నారు. మరి సమ్మర్ లో రిలీజ్ అవ్వబోయే సినిమాకి ప్రమోషన్లు ఇప్పుడే స్టార్ట్ చేయాలంటే సమయం సందర్భం ఉండాలిగా. అందుకే మాస్ మహారాజా బర్త్డేకి మాస్ జాతర నుంచి టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది మూవీ టీమ్. రవితేజకు యాప్ట్ అయ్యే పవర్ఫుల్ టైటిల్ తో భాను భోగవరపు డైరెక్షన్ లో అచ్చొచ్చిన హీరోయిన్ శ్రీలీల జంటగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ తో సినిమా సమ్మర్ లో రాబోతోంది. అయితే ఈ ఆదివారం జనవరి 26న రవితేజ బర్త్డే సందర్భంగా మాస్ జాతర టీజర్ రిలీజ్ కాబోతోంది. రవితేజ మార్క్ మాస్ డైలాగ్స్, యాక్షన్, ఎలివేషన్స్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగేలా టీజర్ రాబోతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న రవితేజ మాస్ జాతరని మాత్రం చాలా కేర్ఫుల్ గా చేస్తున్నారు. కొత్త డైరెక్టర్లతో ఎప్పుడూ ప్రయోగాలు చేసే రవితేజ ఈసారి పక్కా ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. వరుస ఫ్లాప్లతో సినిమాల స్పీడ్ కూడా తగ్గించారు రవితేజ. మాస్ జాతర కంప్లీట్ అయ్యాక కొత్త సినిమా చేస్తారని తెలుస్తోంది. నిజానికి రవితేజ సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తారు. ఒకేసారి 2-3 సినిమాలు ప్యారలర్ గా చేసే రవితేజకి చేతిలో ప్రస్తుతం మాస్ జాతర సినిమా ఒక్కటే ఉంది. 76వ సినిమా తమిళ డైరెక్టర్ అని, బాబీతో అని రూమర్స్ వినిపిస్తున్నా ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు.